మోతి, ఏమిటిది? ఎందుకు? ఏమో మీకే తెలియాలి. 10 మందిలో అవమానం, అడగడింట్లో ఈ బహుమానం. మహారాణి, రుక్కు, అవమానమా? ఎవరేమన్నారు? ఇదో ఎందుకు చెప్పు. చాలు. రుక్కు, మళ్ళీ ఈ పరీక్ష నాకు. నా కర్మానికి ఎవరేం చేస్తారు? నీ కర్మం కాదు, నా కర్మం. పూజా దినం ఈ ఒక్కరోజైనా కుణాసగా గడిచిపోతుంది అనుకున్నాను. దిన గండం. ఎందుకు మీకు గండకత్తెర? హాయిగా ఉండండి మీరు మీ ఎల్ల కొడుకులు. రుక్కు, నువ్వు లేని ఇంకేముంది ఈ సిద్ధోజీ జీవితం? చెప్పు. గంపంత బలగా ఉంది మీకే. బిడ్డ పాప నాకు పోనీయండి. ఆ 3 బిడ్డలు నీ బిడ్డలే అనుకోరాదా? అన్న బిడ్డలైనా కన్న బిడ్డలని మీరు అనుకోవచ్చు. రక్త స్పర్శ గనక. నేను అనుకుంటే మాత్రం ఎరువే పొరుపే. చిన్నతండ్రి మనవాడు కానీ చిన్నతల్లి మనదవుతుందా? ఎంత ఓర్వలేని తనం. ఇంతకు ఇవాళ ఏదో రాద్ధాంతం చేస్తుంది మళ్ళీ. అన్నయ్య, కాకాజీ జీవితం నానాటికి కష్టాలే కొని తెచ్చుకున్నాడు పెత్తనాన్న. ఇటు అన్న కొడుకులు అటు అర్థంగి పాపం ఎవ్వరిని వదులుకోలేక అంతే నాయన అందరినీ కూడగట్టుకో రావాలనే ఆశతో అవస్థపడుతున్నాడు మహారాజు. అవును, ఏమైనా పెద్దవాళ్ళం మనం కూడగట్టుకు రావాలి. కూడి వస్తేగా. వాళ్ళ పుత్రలు మీకేం తెలుసు? మరి ఆ ఫిరోజీ చిప్పుల పిడుగు ఎప్పుడెప్పుడు ఆ సింహాసనం ఆక్రమించడమని ఉర్రూతలు ఊగుతున్నాడు. నా ఘటం ఉండగానేనా? ఉంచితేగా. నన్ను మిమ్మల్ని ఒక్కమారే. అంత తేలిగ్గా ఉన్నావా? ఏమనుకున్నావు? ఈ సిద్ధోజీకి 1000 కళ్ళు సుమా? 1000 కాదు, 1,00,000 నన్ను కనిపెట్టుకుని రాణివాసంలో కూర్చోటానికి. అంతకన్నా నాకు ఆనందం ఏముంది రుక్కు? ఆ ఆనందం అట ఆనందం అడగక్కర్లేదు. అన్ని హంగులు ఉంటేనే అదైనాను. రాసకార్యం మానేసి అయిన వాళ్ళని అర్థం ప్రాణంతో కూడా అధికారం అప్పగిస్తే ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? రామరాజ్యం భరతుడి పట్టం. దివాణంలో ఎవరికి అందింది వారే. దీపం ఉండగానే చక్క పెట్టుకుంటున్నారు. ఇంత అరాజకం అయిపోయిందా? పోనీయండి, నాకేం కావాలి? ఒకగానొక తోబుట్టు వాళ్ళ ఇంటి వాళ్ళు చేసి చెయ్యి. నగలు నాణ్యాలు ఇంకేం కావాలో చెబుతూ. నేనెవరిని చేయించటానికి? మహారాణిది. నీ మాటకు తిరిగే ఉంది. మీ కోడల మెళ్ళలో ఉన్న రత్నాల సరం మాదిరి చేయించుకుందామంటే పారాగతం లేదు. నేనేమన్నా వద్దన్నానా? మీదే ఉంది. ఎప్పుడు అడిగినా ఖజానాలో కాసు లేదంటాడు మీ సోమోజీ. అన్నాడా? రేపు ఈ పాటికి నీ మెళ్ళలో ఉంటుంది. ఊరితాడా? తప్పితే నాకు అది సత్యం. సమయానికి గంట కూడా ముగింది. పూర్తిగా చెల్లించలేమని ప్రజలు మొరబెడుతున్నారు. నేను ఒత్తిడి చేయలేక చూస్తున్నాను. నాకు తట్టుకున్న తింటున్నా. అబ్బా ఏమిటండి మదీను? లేదులే, ఏడో మా నాయన కదా.
తాత అంటే తప్పొచ్చిందా? నోరులేని పసిపిల్లవాడు, వాడి మీద చూపిస్తారే మీ కోపం అంతా. వాడేం చేశాడు? అయితే ఈ సంవత్సరం శిస్తులు వసూలు చేయన్నమాట. వచ్చే పంటలో చెల్లిస్తామంటున్నారు. రైతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళతో నడుస్తుంది. కరుకుతనం లేదే కాసు చెల్లిస్తారా కాపులు? అజమాయిషి నీ మీద వదిలితే అప్పుల పాలైపోవలసిందే జాగీరు. ఇక నీ వల్ల కాదు, మేమే స్వయంగా చూసుకోండి. వాళ్ళేం వద్దన్నారా? ఏదో పెద్దవాళ్ళని సహాయం చేస్తుంటే సంతోషించక ఎప్పుడు వాళ్ళని చెప్పుతారే. ఒత్తిడి చేస్తే ప్రజల్లో కలవరం కలుగుతుందని ఆలోచిస్తున్నాను. కాదూకూడదంటే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఒకరు చెబితే చేసేవాళ్ళు మీరేం చేస్తారు? నేనే చూసుకుంటాలే. మీకెందుకు ఆ కష్టం? వెళ్ళు. మంచిదే, మీరే స్వబుద్ధితో వ్యవహరిస్తే కాదనే వాళ్ళు ఎవరు? రానాయనారా. విన్నారా మీ సోమోజీ ఎత్తి పొడుపు? స్వబుద్ధితో మీరు వ్యవహరించాలట. నా శుద్ధి బుద్ధి మీకు అక్కర్లేదుట. ఏడ్చాడు. ఈ లోకంలో పెళ్ళాం మాట వినని వాడెవడు? మీరొక్కరు. అదిగో అలా అంటే నాకు కోపం వస్తుంది. ఇరుకు మీ కోపానికేం గాని ఇప్పటికైనా మేలుకోండి. దివాన్జీని వెంటనే పిలిపించి జాగిరి వ్యవహారాలు విచారించండి. వెంటనే దివాన్జీని రమ్మను. ఇస్తాం. దివాన్జీ, జాగీరు వ్యవహారం ఇంత అధ్వానంగా ఉంటే నీటి కూడా ఏం చేయను మహాప్రభు. ఏళ్ల వారి వల్ల ఎప్పుడో నాకు ఈ మాట వస్తుందని భయపడుతూనే ఉన్నాను. ఖరావమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. వసూలు కావలసిన శిస్తు బకాయిలు ఏమాత్రం ఉంటాయి? చిట్టా దాఖలా 6 లక్షలకు పైగా అసలే ఎందుకు వసూలు చేయలేదు? చేయనిస్తేగా సర్వం యువరాజు గారే స్వయంగా చూస్తున్నారు. అయితే నీకేం జవాబుదారీ లేదా? ఉన్నదని ఏళ్ల వారి హుకు అయితే ఒక్క రోజులో వసూలు చేయిస్తాను. సరే, రేపటి నుంచి జాగీర్ జవాబందీ నీవే స్వయంగా చెలాయించవాలి. అవసరమైతే సేనాపతి సహాయం పొంది 6 లక్షల పైకం వారం దినంలో చుట్టాగా వసూలు చేయవలసింది. ఇస్తాం. మీరు మీ కాళ్ళకు వస్తాం బాబు, మన్నించండి. మన్నించాలి. కాసు పుల్లని కట్టకుండా కంచెలు వేపడానికి మీ అద్భుతం అనుకున్నారా? చూడండి. బాబా దండ పెద్ద లేక అమ్మాయిని ఆలోచిస్తున్నాయి. ఈ ఆవుని వదిలేండి, మీ పాదాలకు మొక్కుతాను. చాలు అబ్బాయి, నీ అప్పుడు మొక్కున్నాను. కాటకం చేత కట్టువాలయ్యా మహారాజా. 3 ఏళ్ల నుంచి కామంతులు కరుణించాలి. రాసి వసూలు చేయకపోతే కామంతులు మమ్మల్ని కరుణించరు. చెప్తేంద్రా ఏం కష్టం వచ్చింది రా అంకన్నా. చేర్చాలేరా, దివాన్జీ గారితో చెప్పున్నాం పదరా. వచ్చే పంటలో రకం కట్టేస్తామని సోమోజీ యువరాజులం గారికి అర్జీ దాఖలు చేస్తున్నామండి. యువరాజులం గారిని తీసుకుని మీరేనా తీసుకుని ఎగ్గొట్టాలనుకున్నారా? తక్షణం చెల్లించండి, లేకపోతే పంపగొడి సర్వం తప్పి చేయిస్తాం. మరో వాయిదా దయచేయించండి. అప్పో తప్పు ఎందుకు వచ్చేస్తాం? వాయిదా లేదు, తీరా లేదు. ఏమిటయ్యా ఈ జబర్దస్తి? ఎన్నడో లేదే. జబర్దస్తి కాకపోతే మహారాణి గారి జవ్వారికి 6 లక్షలు ఎలా వసూలవుతావు అనుకున్నావు? మహారాణి గారి జవారి నిమిత్తం మా ప్రాణాలు తీసి ఉంటాయా? అమ్మ తల్లి పొద్దున మండించేస్తుంది. అగ్రిప్పు లేకుండా ఆడపెత్తనం, తమ్మల దొరకనం ఎన్నాళ్ళు సాగిస్తాడో ఆ చిత్తూరు మహారాజులు అడిగావు. మహారాజాధిరాజ రాజపరమేశ్వర మరాఠీరాయ ఖండే రాయవంశ పయ పారావార సుధాకార సిద్ధోజీ మహారాజ మార్తాండ బహుపరాగ్ బహుపరాగ్. పంపగోడు, గొడ్డు గోద
దరోగు జప్తీ చేయించారు ప్రభు. ఇంతకు బకాయిలు పూర్తిగా కట్టేశారా? 3 ఏళ్ల కరువు. ఏళ్ళు వారు కటాక్షించి పుస్తు మాఫీకి ఉత్తర్వు దయచేయించాలి. జప్తీ ఆస్తి విడుదల చేస్తే వచ్చే పంటలో సర్కారు రుణం కట్టేసుకుంటాం ప్రభు. వల్ల కాదు. దివాన్కి వీళ్ళని తోలుకుపోయి బంధకులను వేయి. ప్రభువులు గొప్ప మనసు చేసుకోపోతే బిడ్డ పాప బ్రతకలేం ప్రభు. కనికరించండి కాకాజీ. పన్నులు కట్టగలిగితే ప్రజలు అవమానాలు కావాలని కోరుకుంటారా? పాపం రైతులు కూటికి గుడ్డకి లేక చాలా కష్టపడుతున్నారు. వారిని దండించడం ధర్మం కాదు. మరొకసారి ఆలోచించండి. చాలు నీ సంజాయిషీలు. గమనించే ఇంతవరకు తెచ్చాం.